Very good evening, welcome to the debate. ఇవాళ ఒక్కరోజే 3 ఘటనలు వెలుగు చూశాయి. ఒకటి, గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునయ్యను వైసీపీ నాయకులు హత్య చేశారు. ఈ హత్యకున్న ప్రయారిటీ ఏంటంటే, ముందే నిన్ను చంపేస్తామని చెప్పి చేశారు. ఫోన్లో చెప్పి క్లియర్గా నిన్ను చంపేస్తాం అని చెప్పి చంపేశారు. అయినా నో పోలీస్, పట్టించుకునే దిక్కు లేదు. మరో ఘటన, మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సంబంధించిన కారు తగలబెట్టారు వైసీపీ కార్యకర్త. అయినా పట్టించుకునేవాళ్ళు లేరు. గుంటూరులో ఒక కాలనీలో ప్లాట్ ఓనర్స్ ప్లాట్లు కొనుక్కున్న దగ్గర ఒక రౌడీ షీటర్, వైసీపీ నాయకుడు కమ్ రౌడీ షీటర్ కబ్జా పెట్టాడు. కబ్జా పెడితే ఆ ప్లాట్ ఓనర్సు అటు పోలీసులకి, ఇటు రెవెన్యూ అధికారులకి, మున్సిపల్ అధికారులకి అందరికీ కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. స్పందన లేదు. సరే, చివరికి మొత్తానికి మున్సిపల్ అధికారులు పాపం ఏ దీంట్లో ఉన్నారో, ఏ మూడ్లో ఉన్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి స్పందించి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి అది కబ్జా కుదరదు అని అడ్డుకున్నారు. అది కుదరదని దాన్ని తొలగించిన, అతను పెట్టిన ఆ స్మాల్ స్ట్రక్చర్ని తొలగించడానికి ప్రయత్నిస్తే అతను వాళ్ళ మీద దాడికి తెగబడ్డాడు. వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. నో యూజ్. ఇది ఇవాళ ఒక్కరోజే జరిగిన ఘటన, జరిగిన కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను, కానీ రోజు జరుగుతున్నాయి. ఇంకా ప్రధానమంత్రి హాజరైన సభ, ప్రజాగళం సభలో జరిగిన భద్రతా వైఫల్యాలు, దాని మీద జరిగిన కుట్ర, వీటికి సంబంధించిన చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. ఢిల్లీకి వెళ్ళింది. ఇప్పుడు అది ఢిల్లీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. బీజేపీ వాళ్ళు అక్కడ ఆ పని మీదే ఉన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలు వెళ్ళాయి. ఇక్కడ డీజీపీ మీద, అలాగే ఇంటెలిజెన్స్ డీజీ మీద, గుంటూరు రేంజ్ డిఐజీ మీద, అండ్ పల్నాడు ఎస్పీ మీద, వీళ్ళతో పాటు రాష్ట్రంలో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇంకో 4 ఎస్పీల మీద కూడా రిపోర్ట్స్ వెళ్ళాయి. మరి ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, గడిచిన 5 సంవత్సరాలుగా ఇదే తంతు. ఎక్కడ పోలీసులు పట్టించుకోరు, వాళ్ళ దాడులు ఆగవు. అమాయకులు లేదా ప్రతిపక్షాల కార్యకర్తలు బలైపోవాలి, లేదా వాళ్ళ ఆస్తులు ధ్వంసం అయిపోవాలి. ఏం చేస్తే అది తన్నించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి. ప్రకాష్ రాజ్ డైలాగేగా. సో ఇది ఇలా అయితే ఎలా? రేపు ఎన్నికల పరిస్థితి ఏంటి? ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మొత్తం యంత్రాంగం ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. పర్టికులర్గా లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అనేవి పూర్తిగా ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉందా అంటే కనిపించట్లా. మొన్న ప్రజాగణం సభ మీద ఎలాంటి కుట్ర జరిగిందో, పోలీసులు ఎలాగైతే చోద్యం చూశారో, మరి రేపు 27 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు కూడా అలాగే చోద్యం చూస్తారా? వచ్చే జనం కంటే పోలీసులు ఎక్కువ ఉంటారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలకు, సభలకు వచ్చే జనం కంటే పోలీసులు ఎక్కువ ఉంటారు. ఇది వచ్చే ఎన్నికలకి సరైన మార్గం లేకపోతే సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికలు ఈసారి రక్తమోడేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా కొంచెం సీరియస్గానే ఉన్నాయి. అనుకున్నంత ఈజీగా ఏం లేవు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కానీ, లేకపోతే ఆయా పార్టీల అభిమానులు కానీ కొంచెం సీరియస్గానే ఉన్నారు. ఈసారి గొడవలు అవుతాయి. అధికార పక్షం రౌడీయిజాన్ని, లేకపోతే ఈ రౌడీ షీట్లు ఉన్న వాళ్ళని కనుక ముందే కంట్రోల్ చేసి వాళ్ళని
రాష్ట్ర బహిష్కరణ లేకపోతే ఇంకే నిర్ణయ చర్యలు ఉంటాయి కదా, అవి తీసుకోకపోతే ఎన్నికలు సజావుగా జరగవు. దేశానికే మచ్చ తీసుకొస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు. అలాంటి పరిపాలన ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి?